విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లి సీతారాంపురం గ్రామంలో రాయగడ రోడ్డుకు ఎమ్మెల్యే బేబీ నాయన శంకుస్థాపన చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలోని చిలకపాలెం రామభద్రపురం రాయగడ రోడ్డు పనులకు 4.5 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ గుంతల రోడ్లతో ఎందరో చనిపోవడం, అసౌకర్యానికి గురి కావడం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించింది. నిధులు లభ్యత మేరకు కూటమి ప్రభుత్వం రోడ్ల విస్తరణ, నిర్మాణం చేస్తోందని బేబీ నాయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అప్పలస్వామి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రెండు జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మన బొబ్బిలి రామభద్రపురం, బాడంగి, ఉత్తరావెల్లి, రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి నాకు ఆప్తులు పారాది గ్రామానికి చెందినటువంటి పేకేటి ధర్మతేజ అవనివ్వండి, మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్, నేను ఎమ్మెల్యే అవ్వాలని, నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ సుమారు 4.5 కోట్ల రూపాయలతోని ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్నాయి. దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ 4.5 కోట్లతోని బొబ్బిలి నుంచి రామభద్రపురం, బొబ్బిలి పట్టణం నుంచి రామభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బిలి వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, మొత్తం రెండు జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు.